ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదిగో ఫోన్ ట్యాప్ అయింది ఫల్నా వాళ్ళని పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పుకొచ్చాడు. దానికి ముందు తర్వాత కథలు చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాప్ అయిందా లేదా అనడానికి ఇది ఒక ఉదాహరణ సార్. రైట్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సరే నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఎవరికి? హరీష్ రావుకిను కేసీఆర్కి నోటీసులు ఇష్యూ అయ్యాయి అని అంటున్నారు. సరే, ఎవరికి నోటీసులు ఇష్యూ అయ్యాయి ఏమిటి అనే సమాచారం నా దగ్గర పూర్తిగా లేదు, కానీ నోటీసులు ఇష్యూ అయ్యాయి అంటున్నారు. ఇది నిరూపితం అవుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎట్లాగైనా దీన్ని నిరూపిద్దామన్న ప్రయత్నంలోనే ఉన్నట్టు కనపడుతుంది ప్రస్తుతానికి అయితే. సరే, రేపొద్దున ఏం జరుగుతుంది ఏమిటి అనేది అది వేరే విషయం. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఇష్టం వచ్చిన ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు, అవన్నీ వేరు. అట్లీస్ట్ బై ఫేస్ ఆఫ్ ఇట్ మనకేం కనపడుతుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాజికల్ కన్క్లూషన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని అయితే ప్రస్తుతం కనపడుతుంది. లాజికల్ కన్క్లూషన్కి తీసుకొస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్ ఇష్యూ, నో డౌట్. అది వ్యక్తిగత గోప్యతకి సంబంధించి దాన్ని ఇచ్చేసేవారు. వీళ్ళు ఏం చేశారు అంటే ఆల్మోస్ట్ కొన్ని పత్రికల యజమానులు, కొంతమంది రిపోర్టర్లు, వీళ్ళ పేర్లు కూడా, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది వచ్చింది. అండ్ వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ నంబర్స్ని, అంటే కొంతమంది రిపోర్టర్స్ నెంబర్స్, పత్రికా యజమానుల నెంబర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ నెంబర్స్ని తీవ్రవాదులు, ఇది మన నక్సల్ తీవ్రవాదులు వాళ్ళ జాబితాలో, అంటే అటువంటి తీవ్రవాదుల జాబితాలో ఈ నెంబర్లు చూపించి వీటిని ట్యాప్ చేయడానికి అనుమతి తీసుకున్నారు అనేది. సరే, నిన్న ఇద్దరిని, సోమేష్ కుమార్ అండ్ డీజీపీ, వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేశారు. సరే, వాళ్ళు ఏం చెప్పారు ఏమిటంది ఇప్పుడే బయటకు రాదు, ఇంకా టైం పడుతుంది. మీడియా వాళ్ళు ఎవరికి అందిన సమాచారం మేరకు వాళ్ళు సమాచారం ఇస్తున్నారు, ఎవరేం చెప్పారని తెలియదు. అండ్ యూజువల్గా ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాధాకృష్ణరావు పై వాళ్ళు చెప్తే చేశాను అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మేమేం చెప్పలేదని వాళ్ళు అంటున్నారు. సహజంగానే ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్కి ఎక్కడా రిటర్న్గా ఆధారాలు ఉండవు. ఆ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, గతంలో చంద్రశేఖరరావు అయి ఉండొచ్చు, హరీష్ రావు అయి ఉండొచ్చు, కేటీఆర్ అయి ఉండొచ్చు, ఇంకోళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్కి ఆధారాలు ఉండవు. దట్ ఈస్ వన్. 2, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరు ఫలానా వాడు ఫలానా టైంకి నాకు ఓరల్గా ఈ మాట చెప్పాడు అని రికార్డ్ చేయడు. ఆయన ఎప్పుడు ఫలానా వాళ్ళు ఎప్పుడో చెప్పాడండి నేను వెళ్ళినప్పుడు అంటాడు, అంతే. దానికి ఆధార